Welcome to Pinnacle 2 Science. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో 12th క్లాస్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి సొల్యూషన్స్ గురించి పార్ట్ 2గా కాన్సంట్రేషన్ టర్మ్స్ గురించి నేషనల్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఐఐటి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రడక్షన్ అబౌట్ కాన్సంట్రేషన్, డిఫైన్ కాన్సంట్రేషన్, కాన్సంట్రేషన్ టర్మ్స్ classified as Group A, Group B and IIT NEET ప్రాబ్లమ్స్ గురించి ఈ పర్టికులర్ టాపిక్ మీద ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఇంట్రొడక్షన్ కాన్సంట్రేషన్. ఇక్కడ కేస్ 1, కేస్ 2, కేస్ 3 కేసెస్ అనేటువంటివి విజిబుల్తో పెట్టాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఆర్ ది సేమ్, ఈ 3 కేసెస్ కూడా సేమా అని క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే చూడండి, కేస్ 1 సొల్యూట్ అనేటువంటిది 1 సొల్యూట్ పార్టికల్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేశాను. కేస్ 2లో 2 సొల్యూట్ పార్టికల్స్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేశాను. కేస్ 3లో 3 సొల్యూట్ పార్టికల్స్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేశాను. సొల్యూషన్ అంటే సొల్యూట్ డిజాల్వ్స్ ఇన్ సాల్వెంట్ ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్. ఇక్కడ సొల్యూట్ అనేటువంటిది 1 పార్టికల్, 2 పార్టికల్, 3 పార్టికల్ కేస్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 3 కేసెస్ అనేటువంటివి సేమా అని అడిగితే ఆన్సర్ ఏమి ఇవ్వాలి? నో, సేమ్ కాదు, నాట్ సేమ్. మరి ఏమి ఇక్కడ డిఫరెన్స్ ఉంది? కాన్సంట్రేషన్ ఈజ్ నాట్ సేమ్, డిఫరెంట్ కాన్సంట్రేషన్ ఉంది ఒక్కొక్క కేసులలో. సో కాన్సంట్రేషన్ అంటే ఏమని మాట్లాడుతున్నాం? సాల్వెంట్ వాల్యూమ్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది, ఇట్ ఈస్ కాన్స్టెంట్. సొల్యూట్ క్వాంటిటీ అనేటువంటిది వ్యారీ అవుతుంది, దీనినే కాన్సంట్రేషన్ అని చెబుతాము. సో వాట్ ఈస్ కాన్సంట్రేషన్ అకార్డింగ్ టు కెమికల్ డెఫినేషన్ చెక్ చేస్తే అమౌంట్ ఆఫ్ ఏ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ సాల్వెంట్ ఈజ్ నథింగ్ బట్ కాన్సంట్రేషన్. అమౌంట్ అనేటువంటిది వెయిట్లో ఉండొచ్చు, వాల్యూమ్లో ఉండవచ్చు. అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ సాల్వెంట్, ఎంత అమౌంట్ సొల్యూట్ అనేటువంటిది సాల్వెంట్లో ప్రెజెంట్ అయి ఉందో దానినే కాన్సంట్రేషన్ అని చెబుతాము. ఈ కాన్సంట్రేషన్ అనేటువంటి వాటిని ఏ పర్పస్కి యూజ్ చేస్తాము అని అంటే సోర్స్ రిలేటివ్ అమౌంట్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ మిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్కి ఒకటి వాటర్ గ్లాస్ తీసుకున్నాను, 100 ml వాటర్లో సాల్ట్ యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్కి 1 స్పూన్ యాడ్ చేశాను. షుగర్ అనేటువంటిది 1 స్పూన్ యాడ్ చేశాను. లెమన్ అనేటువంటిది 1 స్పూన్ యాడ్ చేశాను. సో ఈ విధంగా మిక్చర్లో ఉన్నటువంటి సాల్ట్ ఎంత కాన్సంట్రేషన్ ఉంది, షుగర్ ఎంత కాన్సంట్రేషన్ ఉంది, లెమన్ ఎంత కాన్సంట్రేషన్ ఉంది అనేటువంటి రిలేటివ్ అమౌంట్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ మిక్చర్ గురించి తెలుసుకోవడానికి ఈ కాన్సంట్రేషన్ అనే టర్మ్ యూజ్ చేస్తాము. కాన్సంట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేసేది సి అని లెటర్ యూజ్ చేస్తాము. కాన్సంట్రేషన్ రిప్రజెంట్ ఇన్ సి
is equal to number of moles present in volume. C is equal to N divided by V is called as concentration formula. దీనికి ట్రయాంగిల్ షేప్లో రిప్రజెంటేషన్ చేసుకుంటే దీన్ని ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. CVN అని ఇక్కడ చూపిన విధంగా రిప్రజెంటేషన్ చేసుకుంటే ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి. C is equal to N divided by V అనే ఫార్ములా ఈ ట్రయాంగిల్లో చూపిస్తున్న షార్ట్కట్ ఫామ్ యూజ్ చేసి అప్లై చేస్తే వస్తుంది. C is equal to N divided by V అంటే అమౌంట్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ నథింగ్ బట్ కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి 2 టర్మ్స్ని యూజ్ చేస్తాము. వన్ ఈస్ క్వాలిటేటివ్, అనదర్ వన్ ఈస్ క్వాంటిటేటివ్. ఇక్కడ వర్డ్లో క్వాలిటీ, క్వాంటిటీ. క్వాంటిటీ అంటే అమౌంట్ను రిప్రజెంట్ చేస్తుంది, ఇది నెంబర్స్లో రిప్రజెంట్ చేస్తాము. క్వాంటిటీ అంటే న్యూమరికల్ రిప్రజెంటేషన్ చేస్తే క్వాంటిటేటివ్ వాల్యూ అని చెప్పేసి, క్యారెక్టరిస్టిక్స్ని డిస్క్రైబ్ చేస్తే క్వాలిటేటివ్ మెజర్మెంట్ అని చెప్తాము. సో ఇక్కడ డైల్యూట్, కాన్సన్ట్రేటెడ్ అనే వర్డ్స్ని, అంటే ఇది డైల్యూటెడ్ సొల్యూషన్, ఇది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని క్లాసిఫై చేస్తే అటువంటి డిస్క్రిప్షన్ని క్వాలిటేటివ్ మెజర్మెంట్స్ అని, 1 మొలారిటీ, 2 మొలారిటీ, 3 మొలారిటీ అనేటువంటి న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఇస్తే వాటిని క్వాంటిటేటివ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎగ్జాంపుల్స్కి డైల్యూటెడ్, కాన్సన్ట్రేటెడ్ అంటే ఎవరికైనా టీ తాగే అలవాటు ఉంటే షాప్కి వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ టీ ఇవ్వు అని అడుగుతారు. భయా స్ట్రాంగ్ టీ లేవో అని అడుగుతూ ఉంటారు. స్ట్రాంగ్ అంటే మీనింగ్ ఏంటి? అక్కడ టీ ప్రిపరేషన్లో టీ పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తారు. అప్పుడు ఆ టీ వచ్చేసి థిక్ కలర్ లేక వచ్చేస్తుంది, చూడ్డానికి ఇట్లా విజిబిలిటీగా. అదే నార్మల్గా టీ అడిగామనుకోండి, భయా టీ లేవో భయా అంటే ఇలా నార్మల్గా ఇలా టీ మన చేతికి ఇచ్చేస్తారు. సో ఇక్కడ థిక్ కలర్, లైట్ కలర్ రెండు చెక్ చేసుకున్నప్పుడు థిక్ అంటే మీనింగ్ ఏంటి? టీ పౌడర్ క్వాంటిటీ మోర్ ఉందని అర్థం. టీ పౌడర్ క్వాంటిటీ లెస్ ఉంటే ఆ టీ ఫైనల్గా లైట్ కలర్లోకి వచ్చేసింది. ఇలా స్ట్రాంగ్, వీక్. స్ట్రాంగ్ అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని, వీక్ అంటే లైట్ కలర్ ఉంటే డైల్యూషన్ అని చెప్పేసి ఇలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని మనం కంపారిజన్ చేసుకొని చెప్పవచ్చు. వాట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్, వాట్ ఈస్ డైల్యూటెడ్ చెక్ చేస్తే కేస్ 1లో సొల్యూషన్ అనేటువంటిది ఇలాగా తీసుకున్నాము. ఇక్కడ చూస్తే కలర్ అనేటువంటిది థిక్ బ్లూ అనేటువంటిది అబ్జర్వ్ అవుతుంది. ఈ థిక్ బ్లూ ఇది కేస్ 1. కేస్ 2కి వచ్చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వాటర్ అనేటువంటిది 1 లీటర్ యాడ్ చేసామనుకోండి, వాల్యూమ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూమ్లో ఉన్నటువంటిది సాల్వెంట్ అనేటువంటిది యాడ్ చేసాము. సో ఇక్కడ డైల్యూషన్ అంటే ఏంటి? సో డైల్యూషన్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఏ సాల్వెంట్ టు సొల్యూషన్, రిడ్యూస్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్. ఇక్కడ బ్లూ కలర్ రావడానికి సొల్యూట్ పార్టికల్స్ ని యాడ్ చేసాము. ఈ సొల్యూట్ పార్టికల్స్ థిక్ కలర్ ఉంది అంటే లాట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఉన్నట్టు మీనింగ్. దీన్ని జూమ్ చేసి చూస్తే బ్లూ కలర్ లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్స్ మోర్ పార్టికల్స్ అనేటువంటి మనకి ఇక్కడ విజిబిలిటీ కనబడుతుంది. అంటే ఇట్ ఈస్ ఏ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. కేస్ 2కి వస్తే వాటర్ యాడ్ చేసిన తర్వాత సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి ఈ వాల్యూమ్లో కంపారిజన్ చేసుకున్నప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేటువంటివి ఉన్నాయి. దీన్ని జూమ్ చేసి చూస్తే సొల్యూట్ పార్టికల్స్ ఇక్కడ కంపారివ్ టు కేస్ 1
లెస్ అనేటువంటివి కనబడుతున్నాయి. అంటే సొల్యూట్ క్వాంటిటీ అనేటువంటిది లెస్ వస్తే డైల్యూటెడ్ అని, సొల్యూట్ క్వాంటిటీ మోర్ ఉంటే కాన్సన్ట్రేటెడ్ అని చెప్పేసి సొల్యూషన్స్ని క్లాసిఫై చేస్తాము. ఈ 2 కేసెస్లో సొల్యూట్ అనేటువంటిది మనం చేంజ్ చేయలేదు, అది కాన్స్టెంట్గా అట్లే ఉంది. మనం చేంజ్ చేసినటువంటిది ఏంటి? సాల్వెంట్ని యాడ్ చేస్తూ వచ్చాము, సొల్యూట్ని చేంజ్ చేయలేదు. బోత్ కేసెస్ సొల్యూట్ రిమైన్స్ కాన్స్టెంట్. అనదర్ వర్డ్ అనేటువంటిది మనకి ల్యాబొరేటరీలలో కెమిస్టులు ఫిజిస్టులు యూజ్ చేస్తూ ఉంటారు, స్టాండర్డ్ సొల్యూషన్ అని చెప్పేసి. సొల్యూషన్ అంటే ఆల్రెడీ మనకు డెఫినేషన్ తెలుసు. స్టాండర్డ్ సొల్యూషన్ అంటే స్టాండర్డ్ అంటే అది మారదు, కాన్స్టెంట్గా ఉంటుంది. డెఫినేషన్ చూడండి. వాట్ ఈస్ స్టాండర్డ్ సొల్యూషన్? ఏ సొల్యూషన్ విత్ అన్ నౌన్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకొని ఆ సబ్స్టెన్స్కి 1 మొలారిటీ అని కాన్సంట్రేషన్ తెలిసి ఉంటే ఆ సొల్యూషన్ని మనం స్టాండర్డ్ సొల్యూషన్ అని చెప్తాము. ఈ స్టాండర్డ్ సొల్యూషన్స్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేస్తాము అని అంటే, ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటే 5 స్టెప్స్లలో స్టాండర్డ్ సొల్యూషన్స్ని తయారు చేయవచ్చు. చూడండి, ఫస్ట్ మీరు దేనికి చేయాలనుకుంటున్నారో ఆ సబ్స్టెన్స్ యొక్క వెయిట్ చూసుకోవాలి. స్టెప్ 1 ఏం చూసుకోవాలి? వెయిట్. ఇక్కడ ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడానికి 54.68 గ్రామ్స్ అనేటువంటి సొల్యూట్ని వెయి చేసుకున్నాను. ఇది స్టెప్ 1. ఈ చేసుకున్న దానికి సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసి డిజల్యూషన్ చేసుకున్నాను. సో డిజల్యూషన్ అయిన తర్వాత ఎన్ని ఎంఎల్కి ఇది? 500 ఎంఎల్కి అన్నప్పుడు 500 ఎంఎల్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకొని ఆ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో ఈ వాటర్ని ఇక్కడ మార్క్ వరకు ఫిల్ చేసేసి లాస్ట్లో డ్రాప్ వైజు ఎగ్జాక్ట్గా ఆ లైన్ వరకు ఫిల్ చేసేస్తే వాల్యూమ్ అనేటువంటిది క్లియర్ అయిపోతుంది. అంటే 500 ఎంఎల్ ఎగ్జాక్ట్గా 1 మొలారిటీ అనేటువంటిది నౌన్ కాన్సంట్రేషన్ సొల్యూషన్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో రెడీ అయిపోయింది. సో దీన్నే స్టాండర్డ్ సొల్యూషన్స్ అని చెబుతాము. ఇటువంటి స్టాండర్డ్ సొల్యూషన్స్ని ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు మీరు ల్యాబ్లో కెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నప్పుడు స్టాండర్డ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయండి. 1 మొలారిటీ సోడియం క్లోరైడ్ అన్నారనుకోండి, అప్పుడు దాని వెయిట్ని 500 ఎంఎల్కి వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకొని ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈ మార్క్కి అబోవ్ కానీ బిలో కానీ ఉంటే ఎగ్జాక్ట్ కాన్సంట్రేషన్ ఉండదు. కాబట్టి వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ మీద ఇలా మనకు మార్క్ అనేటువంటిది ఉంటుంది. ఈ మార్క్ వరకు మనము సొల్యూషన్ని ఫిల్ చేసుకోవాలి. కాన్సంట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సొల్యూషన్స్కి టర్మ్స్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటినే కాన్సంట్రేషన్ టర్మ్స్ అని చెప్తాము. ఈ కాన్సంట్రేషన్ టర్మ్స్ అనేటువంటివి టెంపరేచర్ డిపెండ్ అయి ఉంటే టెంపరేచర్ డిపెండెంట్ అని, టెంపరేచర్ పైన డిపెండ్ అయి కాకోకుండా ఉంటే టెంపరేచర్ ఇండిపెండెంట్ అని క్లాసిఫై చేశాము. టెంపరేచర్ డిపెండ్ అయిన వాటిని గ్రూప్ ఏ అని, టెంపరేచర్ ఇండిపెండెంట్ అయినటువంటి వాటిని గ్రూప్ బి అని క్లాసిఫై చేశాము. గ్రూప్ ఏ అంటే ఇంకొక విధంగా ఏం చెప్పవచ్చు అంటే వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్స్ని గ్రూప్ ఏ అని, ఇవన్నీ కూడా టెంపరేచర్ డిపెండ్ అయి ఉంటాయి. మీరు తీసుకున్నటువంటి డెఫినేషన్ ఆర్ ఫార్ములాలో వాల్యూమ్ అనే వర్డ్ కనబడితే వాటిని గ్రూప్ ఏ కేటగిరీకి తీసుకుంటాం. అంటే టెంపరేచర్ డిపెండెంట్ అవుతాయి. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వాటి వాల్యూ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేటువంటిది అబ్జర్వ్ చేయబడితే వాటిని టెంపరేచర్ డిపెండెంట్ అని చెప్తాము. గ్రూప్ బి అంటే మాస్ రిలేటెడ్
మాస్ అంటే వెయిట్ అనే వర్డ్ ఎక్కడైతే కనబడుతుందో వాటిని మాస్ రిలేటెడ్ టర్మ్స్ అని చెప్తాము. ఇవి టెంపరేచర్ పైన డిపెండ్ అవ్వవు. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా వాటి మాస్ అనేటువంటి ఎటువంటి చేంజ్ ఉండదు. ఇటువంటి టర్మ్స్ ని గ్రూప్ బి టర్మ్స్ గా క్లాసిఫై చేశాము. గ్రూప్ ఏ వాల్యూమ్ రిలేటెడ్ టెంపరేచర్ డిపెండెంట్ టర్మ్స్ ఏంటివి అంటే వాల్యూమ్ పర్సెంటేజ్, వెయిట్ వాల్యూమ్ పర్సెంటేజ్, మొలారిటీ, నార్మాలిటీ. ఈ 4 టర్మ్స్ ని గ్రూప్ ఏ వాల్యూమ్ రిలేటెడ్ టెంపరేచర్ డిపెండెంట్ అని చెప్తాము. మాస్ పర్సెంటేజ్, మోల్ ఫ్రాక్షన్, మొలాలిటీ, పీపీఎం, పీపీబీ, పీపీటీ వంటి టర్మ్స్ ని మాస్ రిలేటెడ్ టెంపరేచర్ ఇండిపెండెంట్ టర్మ్స్ గా డిస్క్రైబ్ చేస్తాము. ఈ టేబుల్ మీద మీకు ఐఐటి, నీట్ అని చెప్పను కానీ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో వీటిపైన కూడా క్వశ్చన్స్ అనేటువంటివి అడగవచ్చు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ టెంపరేచర్ డిపెండెంట్ అని ఆప్షన్లో ఈ 4లో ఏదో ఒకటి ఇచ్చేసి ఆప్షన్స్ ఇవ్వవచ్చు. ఇలా టెంపరేచర్ డిపెండెంట్, టెంపరేచర్ ఇండిపెండెంట్ అని, లేకపోతే వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్స్ ఏంటివని చెప్పేసి, లేదా మాస్ రిలేటెడ్ టర్మ్స్ ఏంటివని చెప్పేసి అడగవచ్చు. ఈ వీడియోలో పార్ట్ 2 కింద ఈ వీడియోలో అంటే 1 to 1.5 అవర్ కాన్సెప్ట్ ప్లస్ ఐఐటి, నీట్ వాటి ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇస్తారు అనేటువంటిది ఈ వీడియోలో 1 to 1.5 అవర్ టైం పీరియడ్ చెక్ చేసుకుంటే ఈ 8 ఒకే సెక్షన్లో చెప్పలేను కాబట్టి 4 ఒక సెక్షన్లో, 4 ఒక సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెక్షన్లో వాల్యూమ్ పర్సెంటేజ్, వెయిట్ వాల్యూమ్ పర్సెంటేజ్, పీపీఎం, పీపీబీ, పీపీటీ అనే 4 టర్మ్స్ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 3గా రిమైనింగ్ కాన్సంట్రేషన్ టర్మ్స్ని అప్లోడ్ చేస్తాను సైకిల్గా. 1 by 1 చెక్ చేస్తే మాస్ పర్సెంటేజ్, మాస్ అంటే వెయిట్ అని రిప్రజెంట్ చేస్తాము. సో వెయిట్ డివైడెడ్ బై డబ్ల్యూ పర్సెంటేజ్ అని సింబల్ని ఈ విధంగా ఇండికేట్ చేస్తాము. సో వాట్ ఈస్ మాస్ పర్సెంటేజ్? డెఫినేషన్ 1 చెక్ చేస్తే ద వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఆఫ్ గ్రామ్స్ ప్రెజెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వెయిట్ పర్సెంటేజ్. వెయిట్ పర్సెంటేజ్ అంటే సొల్యూట్ అనేటువంటిది సొల్యూషన్స్లో, అంటే ఇక్కడ చూడండి మాస్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ గ్రామ్స్, రెండు కూడా మాస్లో రిప్రజెంట్ చేస్తాము. కాబట్టి వెయిట్ డివైడెడ్ బై వెయిట్ పర్సెంటేజ్, పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 కింద రిప్రజెంట్ చేస్తాము. డెఫినేషన్ 2 ద రేషియో ఆఫ్ సొల్యూట్ ఆఫ్ మాస్ టోటల్ సొల్యూషన్ మాస్ సోన్ యాజ్ పర్సెంటేజ్. రేషియో అంటే డివైడెడ్ బై మాస్ ఆఫ్ సొల్యూట్, రేషియో మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ పర్సెంటేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ మాస్ పర్సెంటేజ్. యూనిట్స్ వచ్చేసి గ్రామ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, నో యూనిట్స్, యూనిట్లెస్ మాస్ పర్సెంటేజ్కి యూనిట్స్ అనేటువంటివి ఉండవు. దిస్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ మాస్ పర్సెంటేజ్. వీటిని బేస్ చేసుకొని మాస్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఫార్ములా అనేటువంటిది 2-3 ఫార్మ్స్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలాగ చూడండి, మాస్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 అనేటువంటిది మాస్ పర్సెంటేజ్. ఈ మాస్ పర్సెంటేజ్ని స్మాల్ w బై క్యాపిటల్ W
పర్సెంట్గా రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు, లేదా మాస్ పర్సెంటేజ్ అని రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ మాస్ ఆఫ్ సొల్యూట్ అట్లే రాసుకున్నాను. సొల్యూషన్ అంటే డెఫినేషన్ ఏంటి? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. ఈ ఫార్ములాని ఈ విధంగా రాసుకున్నాను. ఈ ఫార్ములాని ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటున్నాను. మాస్ ఆఫ్ సొల్యూషన్ అన్నప్పుడు డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఇక్కడ మాస్ అన్నారు కాబట్టి మాస్ పక్కకు తీసుకుంటే డి ఇంటూ వి అవుతుంది. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, మాస్ దగ్గర డి ఇంటూ వి అని రాస్తాం. డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో ఫార్ములాని 3 మోడల్స్గా కన్వర్ట్ చేసుకున్నాము. ఈ మాస్ పర్సెంటేజ్ మీద కాన్సెప్ట్ చూసాము, వాటి యొక్క ఫార్ములాస్ అనేటువంటిది చెక్ చేసుకున్నాము. సో కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లలో ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఇస్తారు అనేటువంటిది చెక్ చేస్తే 1 by 1 బేసిక్ మాస్ పర్సెంటేజ్ కనుక్కోండి అన్నప్పుడు క్వశ్చన్ చూడండి ఏ విధంగా ఇచ్చారో. క్యాల్కులేట్ ద మాస్ పర్సెంట్ ఆఫ్ ఏ సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH యొక్క మాస్ పర్సెంటేజ్ని ఫౌండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఇన్ ఏ సొల్యూషన్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 20 grams ఆఫ్ NaOH ఇన్ 180 grams ఆఫ్ వాటర్. సో క్లియర్గా ప్రాబ్లంలో మాస్ ఆఫ్ సొల్యూట్ 20 grams ఇచ్చారు, మాస్ ఆఫ్ సాల్వెంట్ 180 grams ఇచ్చారు. సో ఇక్కడ మనకి సొల్యూషన్ అంటే ఏమేమి వస్తాయి? సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ని యాడ్ చేస్తాము. సో 20 grams ఆఫ్ సొల్యూట్ 180 grams ఆఫ్ solvent is called as solution. Total mass of solution is equal to 20 plus 180 200 grams వస్తుంది. ఫార్ములాలో వీటిని అప్లై చేయండి. మాస్ ఆఫ్ సొల్యూట్ 20 డివైడెడ్ బై టోటల్ మాస్ 200 ఇంటూ 100. చూడండి డినామినేటర్ న్యూమిరేటర్లో 2 zeros 2 zeros 2 1s 2 10s 10% అంటే 20 grams ఆఫ్ NaOH అనేటువంటిది 180 grams ఆఫ్ వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు NaOH యొక్క ఎంత మాస్ పర్సెంటేజ్ అంటే 10% మాస్ పర్సెంటేజ్ అని ఈ విధంగా ప్రాబ్లమ్స్ను బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ వాటిపైన ప్రాబ్లం ఏ విధంగా చేయాలి అనేటువంటిది క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. మాస్ పర్సెంట్ ఫ్రమ్ డెన్సిటీ. డెన్సిటీ ఫార్ములా యూజ్ చేసుకొని మాస్ పర్సెంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాబ్లం చూడండి. ఏ 250 ml ఆఫ్ aqueous solution has a density 1.18 gram per ml and contains 58.5 grams of NaCl. Calculate the mass percentage of NaCl of the solution అని క్వశ్చన్ అడిగారు. సో మాస్ పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? 250 ml aqueous solution ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఫార్ములా చూడండి. మాస్ పర్సెంటేజ్ ఏం చెప్పాం? మాస్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ 100 అని చెప్పేసి ఫార్ములా ఉంది. సో మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చారు? 58.5 ఇచ్చారు. ఇక్కడ డి ఇంటూ వి చేస్తే డి అంటే 1.18, వి అంటే 250 ఈజ్ ఈక్వల్ 295 grams వస్తుంది. సో మాస్ ఆఫ్ సొల్యూట్ 58.5, టోటల్ మాస్ ఆఫ్ ది 295 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 19.83% అనేటువంటిది వాల్యూ వస్తుంది. ఈ విధంగా మాస్ పర్సెంటేజ్లో డిఫరెంట్ ఫార్ములాస్
3 ఫార్ములాస్లో ఫార్ములా సెట్ అయ్యేదాన్ని వేసుకొని ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చూసుకోవాలి. మాస్ పర్సెంటేజ్ అనేటువంటి కాన్సెప్ట్ని మన రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ అప్లై చేసుకుంటూ ఉంటాము అని అంటే హౌస్ హోల్డ్ అప్లికేషన్స్లలో ఎక్కువగా ఈ మాస్ పర్సెంటేజ్ చూస్తూ ఉంటాము. వెనిగర్ ప్రిపరేషన్లో 5% అస్టిక్ యాసిడ్ అనేటువంటిది మిక్స్ అయి ఉంటుంది. బ్లీచింగ్ పౌడర్లో సోడియం హైపోక్లోరైడ్లో 3 to 6% కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉంటుంది. సెలైన్ బాటిల్స్లలో 0.9% NaCl అనేటువంటిది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మాస్ పర్సెంటేజ్ రిలేటెడ్గా ఉన్నటువంటి హౌస్ హోల్డ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. కమింగ్ టు కాన్సన్ట్రేషన్ టర్మ్ అనేటువంటిది వాల్యూమ్ పర్సెంటేజ్. వాల్యూమ్ని వి డివైడెడ్ బై క్యాపిటల్ వి పర్సెంట్గా రిప్రజెంట్ చేస్తాము. సో వాట్ ఈస్ వాల్యూమ్ పర్సెంటేజ్ అకార్డింగ్ టు కెమికల్ డెఫినేషన్? The volume of the solute in ml present in 100 ml of the solution is called as volume percentage. అంటే చూడండి, వాల్యూమ్ పర్సెంటేజ్ V by capital V percentage is equal to volume of solute divided by volume of solution into 100 is called as volume percentage. సొల్యూట్ అనేటువంటిది ml లో ఉంటుంది, సొల్యూషన్ అనేటువంటిది ml లో ఉంటుంది. సో బోత్ కేసెస్ కూడా ml అంటే వాల్యూమ్స్లలో రిప్రజెంట్ చేస్తాము. కాబట్టి వాల్యూమ్ పర్సెంటేజ్ అని డెఫినేషన్ని ఇక్కడ చెప్తాము. వాల్యూమ్ పర్సెంటేజ్ అంటే యూనిట్స్ వచ్చేసి నో యూనిట్స్, యూనిట్ లెస్, యూనిట్స్ అనేటువంటివి ఉండవు. సో కాన్సెప్ట్ చూసాము. వీటి మీద ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయో చెక్ చేసుకుంటే, సింపుల్ వాల్యూమ్ పర్సెంటేజ్ లిక్విడ్ మిక్చర్ తీసుకున్నాము, వాటిలో నుంచి వాల్యూమ్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్స్ ఎలా ఇస్తారు. 40 ml ఆఫ్ ఇథనాల్ ఈజ్ మిక్స్డ్ విత్ 60 ml ఆఫ్ వాటర్. వాట్ ఈస్ ది వాల్యూమ్ పర్సెంటేజ్? V by V పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. బీకర్ తీసుకోండి. ఈ బీకర్లో 40 ml అనేటువంటిది ఇథనాల్ తీసుకుంటున్నారు. అనదర్ 60 ml అనేటువంటిది వాటర్ యాడ్ చేస్తున్నారు. సో టోటల్గా సొల్యూషన్ అంటే 40 + 60 100 ml అవుతుంది. సో 100 ml సొల్యూషన్. ఇక్కడ స్మాల్ క్వాంటిటీ ETOH కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ఇది అవుతుంది, ఇది వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అవుతుంది. ఫార్ములాకి రండి. వాల్యూమ్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ సొల్యూషన్ ఇంటూ 100. సబ్స్టిట్యూట్ చేయండి. సొల్యూట్ అంటే 40, సొల్యూషన్ అంటే 40 + 60 100. 40 డివైడెడ్ బై 100 ఇంటూ 100. సో 100 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 40%. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 40% మిథనాల్కి 100 ml సొల్యూషన్లో ఎంత వాల్యూమ్ పర్సెంటేజ్ ఉంటుంది? 40% అనేటువంటిది ఇథనాల్ ఉంటుంది. సో దిస్ ఈస్ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ వాల్యూమ్ పర్సెంటేజ్. అనదర్ ప్రాబ్లం, వాల్యూమ్ పర్సెంటేజ్ వెన్ వాల్యూమ్స్ ఆర్ నాట్ అడిటివ్. నాట్ అడిటివ్ అంటే ఏంటి? అడిటివ్ అంటే యాడ్ చేయడం, యాడ్ చేసిన ద్వారా వచ్చినటువంటి వాల్యూమ్ అని చెబుతాం అడిటివ్ వాల్యూమ్ అంటే. కానీ ఇక్కడ నాట్ అడిటివ్ వాల్యూమ్, యాడ్ చేయంగా వచ్చినటువంటి వాల్యూమ్ని తీసుకోకూడదు. అటువంటి కేసులో ప్రాబ్లం చూడండి. 50 ml ఆఫ్ ఇథనాల్ ఈజ్ మిక్స్డ్ విత్ 50 ml ఆఫ్ వాటర్. ద ఫైనల్ వాల్యూమ్ బికమ్స్ 96 ml డ్యూ టు కాంట్రాక్షన్. క్యాల్కులేట్ ది వాల్యూమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇథనాల్ ఇన్ ది ఫైనల్ సొల్యూషన్. సో వాల్యూమ్ పర్సెంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మీకు 50 ml ఇథనాల్ ఇచ్చారు, అలాగే 50 ml
వాటర్ ఇచ్చారు. ఈ రెండు యాడ్ చేస్తే యాక్చువల్గా 100 ml రావాలి. సో 100 ml రాకోకుండా యాక్చువల్ ఫైనల్ వాల్యూమ్ ఎంత వచ్చింది? 96 ml వచ్చింది. డ్యూ టు కాంట్రాక్షన్ అని చెప్తున్నారు. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అంటే నాట్ అడిటివ్ మీనింగ్ తీసుకోవాలి. 96 ml ని కన్సిడర్ చేసుకోవాలి, 100 ml ని తీసుకోకూడదు. సో ప్రాబ్లమ్స్కి రండి. వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ అంటే ఇథనాల్ ఎంత ఇచ్చారు? 50 ml. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అంటే 96 ml ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 52.08% వస్తుంది. ప్రాబ్లం 3 ఆల్కహాల్ వాటర్ మిక్చర్. ప్రాబ్లం చూడండి. ఏ సొల్యూషన్ కంటైన్స్ 20% ఆల్కహాల్ by volume. What volume of pure alcohol is present in 250 ml of ethanol? Clear? Find out the volume of the alcohol ni find out cheyamantunnaru. So volume percentage formula enti? Volume of the solute. Solute ante alcohol divided by volume of the solution into 100. ఇక్కడ చూడండి. వాల్యూమ్ ఆఫ్ పర్సెంట్ 20, వాల్యూమ్ ఆఫ్ ది ఆల్కహాల్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ 250 ml ఇంటూ 100. సో వాల్యూమ్ ఆఫ్ ది ఆల్కహాల్ సైడ్కి తెచ్చుకుంటే 20 ఇంటూ 250, 20 ఇంటూ 250 డివైడెడ్ బై 100 అవుతుంది. సో వీటిని క్యాన్సిలేషన్ చేస్తే 50 ml ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ఆల్కహాల్ ఎంత ఉంది? 50 ml ఆల్కహాల్ అనేటువంటిది ఇచ్చినటువంటి కండిషన్లో ఇవ్వబడింది. ఈ విధంగా ఇచ్చినటువంటి వాల్యూమ్ పర్సంటేజ్లో ఏమడిగారు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి అది చూసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఆన్సర్ని క్రాక్ చేయగలము. ప్రాబ్లం 4 రివర్స్ క్యాలిక్యులేషన్. అంటే ఇప్పుడు మనం వాల్యూమ్ పర్సంటేజ్ అనేటువంటిది చెక్ చేస్తున్నాం. ప్రాబ్లం చూడండి. ఏ సొల్యూషన్ కంటైన్స్ 75 ml ఆఫ్ యాసిడ్ ఇన్ 500 ml ఆఫ్ టోటల్ వాల్యూమ్. వాట్ ఈస్ ద వాల్యూమ్ పర్సంటేజ్ అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వాల్యూమ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. 75 ml అనేటువంటిది టోటల్ వాల్యూమ్ 500 ml లో ఉంటుంది. ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ 15%. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ని వాల్యూమ్ పర్సంటేజ్కి అడిగినప్పుడు కాన్సెప్ట్ బేస్ చేసుకొని చేయవచ్చు. ప్రాబ్లం 5 వాల్యూమ్ పర్సంటేజ్ ఇన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి వాల్యూమ్ పర్సంటేజ్ని ఏ విధంగా యూజ్ చేస్తారు? ప్రాబ్లం చెక్ చేయండి. ఎయిర్ కంటైన్స్ 21% ఆఫ్ ఆక్సిజన్ బై వాల్యూమ్. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 5 liters ఆఫ్ ఎయిర్? అంటే చూడండి, వాల్యూమ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ సొల్యూషన్ ఇంటూ 100. క్లియర్ చేసుకున్నామా? ఇక్కడ ఏమడిగారు? వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ గురించి ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సో వాల్యూస్ని ముందు సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూమ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 21 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ O2 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత? 5 ఇంటూ 100. ఇక్కడ మనకు కావాల్సింది VO2 కాబట్టి VO2 ఈజ్ ఈక్వల్ టు 21 ఇంటూ 5 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1.05 లీటర్ అవుతుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేసుకోవాలి. అప్లికేషన్స్ ఆఫ్ మాస్ పర్సంటేజ్. ఈ మాస్ పర్సంటేజ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అని అంటే ఆల్కహాలిక్ బివరేజెస్ ఇండస్ట్రీలలో
యూజ్ చేస్తాము. ఆల్కహాల్ బై వాల్యూమ్ని మెజర్ చేసేటప్పుడు 100 mlలో ఎంత ఆల్కహాల్ ప్రెజెంట్ అయి ఉంది అని అంటాం. వీటిలో ప్రిపరేషన్ చేసేటువంటివే 12% ఉంటే వైన్ కేటగిరీ అని, 4 to 6% ఆల్కహాల్ ఉంటే బీర్ అని, 40% ఉంటే స్పిరిట్ అని ఎగ్జాంపుల్స్గా ఇస్తూ ఉంటాము. వైన్లో 12% ఆల్కహాల్ ఉంటుంది, బీర్లో 4 to 6% ఉంటుంది, వోడ్కాలో 40% ఉంటుంది. వోడ్కా మీన్స్ నథింగ్ బట్ స్పిరిట్. యాంటీసెప్టిక్ శానిటైజర్స్. సో కోవిడ్-19 వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా యాంటీసెప్టిక్ ఏజెంట్స్ అండ్ శానిటైజర్స్ని యూజ్ చేశాము. ఈ శానిటైజర్స్లలో 70% ఆల్కహాల్ అనేటువంటిది ఆల్కహాలిక్ కంటెంట్ ఉంటుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తాము. గాయాలు ఏదన్నా అయినప్పుడు యాంటీసెప్టిక్గా H2O2 3% వాల్యూమ్ అనేటువంటిది ఉంటుంది. సో యాంటీసెప్టిక్లో H2O2 3%, శానిటైజర్లో నియర్లీ 60 to 95%, అంటే ఇక్కడ హ్యాండ్ శానిటైజర్ 70% అనేటువంటిది తీసుకున్నారు. సో ఈ విధంగా ఉంటే వాల్యూమ్ పర్సంటేజ్ కింద ఎగ్జాంపుల్స్గా చెప్తాము. థర్డ్ కేస్ మాస్ డివైడెడ్ బై వాల్యూమ్ పర్సంటేజ్. మాస్ అంటే వెయిట్ అని, వాల్యూమ్ అంటే వి అని. దీని యొక్క పర్సంటేజ్ని చెక్ చేసుకొని కాన్సన్ట్రేషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము. ద వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వెయిట్ వాల్యూమ్ పర్సంటేజ్. గ్రామ్స్ అంటే వెయిట్ అని, ఎంఎల్ అంటే వాల్యూమ్ అని. సో ఫార్ములా చూడండి, వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆర్ మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్సంటేజ్ ఇంటూ 100. ఇక్కడ యూనిట్స్ వచ్చేసి గ్రామ్ పర్ ఎంఎల్, యూనిట్స్ని మాస్ పర్ వాల్యూమ్ పర్సంటేజ్కి యూజ్ చేస్తాము. సో దిస్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ మాస్ వాల్యూమ్ పర్సంటేజ్. కాన్సెప్ట్ను బేస్ చేసుకొని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి చెక్ చేస్తే, ఏ సొల్యూషన్ ఈస్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 6 grams ఆఫ్ KCl in enough water to make 200 ml of solution. What is the mass volume percentage of the solution అని బేసిక్ క్యాల్కులేషన్ క్వశ్చన్ అడిగారు. సో ఫార్ములా ఏంటండి నోట్ చేసుకున్నాం. ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటివి? వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూట్ 6 grams, వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ 200 ml ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి, 2 1s 2 3s. సో 3% అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. ఫైండింగ్ మాస్ ఫ్రమ్ మాస్ పర్సంటేజ్ వాల్యూమ్. ఇక్కడ నుంచి మాస్ ఆఫ్ సొల్యూట్ని కనుక్కుండే ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే మాస్ ఆఫ్ వాల్యూమ్ పర్సంటేజ్ ఇస్తాడు, వాల్యూమ్ సొల్యూషన్ ఇస్తారు, మనం మాస్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోవాలి. సో ప్రాబ్లం చూడండి, హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ NaCl అంటే మాస్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ ఆఫ్ సొల్యూట్ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నీడెడ్ టు ప్రిపేర్ 500 ml ఆఫ్ 0.9% మాస్ వాల్యూమ్ పర్సంటేజ్ సెలైన్ సొల్యూషన్ అని అడిగారు. సో ఇచ్చినటువంటి వాటిని ఈ మాస్ సొల్యూట్ని ఇటు పక్కకు తెచ్చుకుంటే మాస్ పర్సెంట్ బై వాల్యూమ్ డివైడెడ్ బై 100 ఇంటూ వాల్యూమ్ సొల్యూషన్ వస్తుంది. పర్సెంట్ మాస్ వాల్యూమ్ పర్సంటేజ్ 0.9 డివైడెడ్ బై 100 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ 500. 2 zeros cancel, 0.9 divided by 1, 0.9 into 5 45 పాయింట్ ఉంది, 4.5 grams వస్తుంది. సో మాస్ ఆఫ్ ది సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ NaCl ఎంత తీసుకున్నారు? 4.5 grams తీసుకున్నారు. ప్రాబ్లం 3, వాల్యూమ్ రిక్వైర్డ్. వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే చూడండి, పర్సంటేజ్ ఆఫ్ మాస్ వాల్యూమ్, మాస్ సొల్యూట్,
డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. సో వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ కనుక్కోండి. పర్సంటేజ్ ఇస్తాడు, మాస్ ఆఫ్ సొల్యూట్ ఇస్తారు, వాల్యూమ్ని కనుక్కోవాలి. సో వాల్యూమ్ని పక్కకు తీసుకుంటే మాస్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 100 డివైడెడ్ బై మాస్ పర్సెంట్ బై వాల్యూమ్ వస్తుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సొల్యూట్ 10, 100, మాస్ పర్సెంటేజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1000 బై 2, 2 ఇంటూ 500 ml వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ది గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 500 ml. ప్రాబ్లం 4, కంపేరింగ్ టూ సొల్యూషన్స్. టూ సొల్యూషన్స్ ఇస్తారు. టూ సొల్యూషన్స్ కంటైన్స్ ది సేమ్ సొల్యూట్. సొల్యూట్లో చేంజ్ లేదు. ఇక్కడ టూ సొల్యూషన్స్లో సొల్యూషన్ ఏ, సొల్యూషన్ బి ఇచ్చారు. విచ్ హ్యాస్ ది హైయెస్ట్ మాస్ వాల్యూమ్ పర్సంటేజ్ ఉంది. ఈ టూలో ఏది హైయెస్ట్ మాస్ వాల్యూమ్ ఉంది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఫార్ములా ఏంటి? మాస్ వాల్యూమ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఈచ్ కేస్కి సొల్యూషన్ ఏకి చూస్తే మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 3 డివైడెడ్ బై 100 ఇంటూ 100. సో 3%. నెక్స్ట్ 6 డివైడెడ్ బై 250 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2.4%. సో పర్సెంటైల్ ఏది ఎక్కువ వచ్చింది? సొల్యూషన్ ఏ ఎక్కువ వచ్చింది. సో దీని వాల్యూ హై వాల్యూ కాబట్టి సొల్యూషన్ ఏ ఈజ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అని ఫైనల్గా ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ ఏ, బిసిడిలలో ఇచ్చినటువంటిలో టిక్ చేసుకోవాలి. మాస్ వాల్యూమ్ పర్సంటేజ్ని రియల్ అప్లికేషన్స్లలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాము అని అంటే, వెనిగర్ కాన్సన్ట్రేషన్ చెప్పేటప్పుడు 5% అస్టిక్ యాసిడ్ అనేటువంటిది ఉంటుంది. ఈ సినారియోలో అంటే వెనిగర్ని మనం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో యూజ్ చేస్తూ ఉంటారు టేస్ట్ కోసం. షుగర్ కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ కింద చెప్తూ ఉంటారు. మీరు ఏదైనా కూల్ డ్రింక్ కంపెనీ, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి కోలా తీసుకున్నాను, దీంట్లో కార్బోహైడ్రేటెడ్ 4% అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్యాలరీస్ 100 క్యాలరీస్ ఉంటాయి, అవి ఏ విధంగా డిస్క్రైబ్ చేయబడి ఉంటుంది అని కోకో కోలా కానీ కోక్ కానీ మీరు తీసుకుంటే బ్యాక్ సైడ్లో మెన్షన్ చేయబడి ఉంటుంది షుగర్ కంటెంట్ది. సో ఇప్పటి వరకు సమ్మరీ చూసుకుంటే పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్లో 3 సినారియోస్ని మనం చెక్ చేసాము. నెంబర్ 1 వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్, నెంబర్ 2 వాల్యూమ్ పర్సెంటేజ్, నెంబర్ 3 వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. ఇక్కడ వెయిట్ బై సొల్యూట్ డివైడెడ్ బై వెయిట్ బై సొల్యూషన్ ఇంటూ 100. సో న్యూమిరేటర్ డినామినేటర్ బోత్ కూడా గ్రామ్స్లోనే ఉంటాయి, అంటే వెయిట్కు రిలేటెడ్గానే టర్మ్స్ ఉంటాయి కాబట్టి దీని వెయిట్ పర్సంటేజ్ అని చెప్పాము. కమింగ్ టు వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ బోత్ కూడా ఎంఎల్లో క్యాలిక్యులేట్ చేస్తాము. పర్సంటేజ్ అంటే ఇంటూ 100కి క్యాలిక్యులేట్ చేస్తాము. సో దీన్ని వాల్యూమ్ పర్సంటేజ్ అని క్లియర్గా చెప్తాము. ఇక్కడ బోత్ కూడా న్యూమిరేటర్ డినామినేటర్ లిక్విడ్స్లోనే తీసుకుంటాం, వాల్యూమ్స్లోనే యూనిట్స్ని కన్సిడర్ చేస్తాము. వెయిట్ బై వాల్యూమ్, వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 ఈజ్ కాల్డ్ యాజ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. సో ఇప్పటి వరకు పర్సెంటేజ్ పైన 3 కాన్సెప్ట్లను చూసాము. ప్లస్ అప్లికేషన్స్ ఓరియంటెడ్లో నీట్, ఐఐటికి సంబంధించి కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లలో ప్రాబ్లమ్స్ను ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది చెక్ చేయడం జరిగింది. కమింగ్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ ది సొల్యూషన్. సొల్యూషన్స్కి స్ట్రెంగ్త్ని మెజర్ చేయాలంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే, ఇక్కడ
స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఒకరు వీక్గా ఉన్న పర్సన్ ఉన్నారు, ఇంకొకరు బాగా స్ట్రాంగ్ ఉన్న పర్సన్ ఉన్నారు. ఇప్పుడు వీక్గా ఉన్న పర్సన్ను చూసుకొని స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ని పక్కన పెడితే వీరి ఇద్దరిలో ఎవరు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని మనం జనరల్గా అపీరెన్స్ చెప్తాము. బాగా స్ట్రాంగ్గా స్టౌట్గా మజిల్స్ పెట్టుకొని ఉన్న పర్సన్ని ఇతనికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అని చెబుతాం. ఏదైనా ఒక వర్క్ ఇచ్చినప్పుడు వీక్గా ఉన్న వాళ్ళు తక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు, అలసిపోతూ ఉంటారు. బాగా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ అయితే ఎక్కువ వర్క్ చేస్తారు, అంటే ఇతని దగ్గర మోర్ కెపాసిటీ ఉంది అని చెప్తాము. సో హై కెపాసిటీ ఉంటే దాన్ని హై స్ట్రెంగ్త్ ఉంది అని చెప్తాము. సో లో కెపాసిటీ ఉంటే లో స్ట్రెంగ్త్ ఉందని రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ తీసుకొని బలంగా ఉంటే స్ట్రెంగ్త్ ఉన్నారు, వీక్గా ఉంటే స్ట్రెంగ్త్గా లేరు అని చెప్పాం. అదే సొల్యూషన్స్ అనేటువంటి కెమిస్ట్రీ టర్మినాలజీలో స్ట్రెంగ్త్ అంటే కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ మోర్ కాన్సంట్రేషన్ ఉంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నట్టు, లెస్ కాన్సంట్రేషన్ ఉంటే స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్నట్టు. సో దీన్ని బట్టి మనం స్ట్రెంగ్త్ ఆఫ్ ది సొల్యూషన్స్ని డిసైడ్ చేస్తాము. సో అకార్డింగ్ టు కెమికల్ డెఫినేషన్, వాట్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది సొల్యూషన్? The weight of solute in grams present in 1 liter of solution is called as strength of the solution. So strength of the solution వచ్చినప్పుడు సో పర్సెంటేజ్ చెప్పేటప్పుడు 100 ml కి తీసుకున్నాం, ఇక్కడేం తీసుకుంటున్నాం 1 లీటర్కి తీసుకొని స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేస్తాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సెంటేజ్ అండ్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు mass of the solute in grams, volume of the solution in liters. That is the difference between percentage and strength of the solution. So దీని ఇంకా కన్వర్షన్ చేసుకుంటే లీటర్స్ ని 1 లీటర్ is equal to 1000 ml అని చెప్తాము. సో ఇక్కడ లీటర్ ఉండేదాన్ని ఎంఎల్ఏ కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 1000 అని రాసుకోవాలి. ఈ 1000ని ఫామ్ని కన్వర్ట్ చేసుకునేదానికి 100 into 10 అని రాసుకున్నాను. సో ఇక్కడ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఇన్ గ్రామ్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్ ఇంటూ 100. ఇక్కడి వరకు వచ్చినటువంటి ఫార్ములాని పర్సెంటేజ్ ఫార్ములాలో చూసుకుంటే వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అని తీసుకుంటాము ఇంటూ 10. సో ఫార్ములాని స్ట్రెంగ్త్ని 1, 2, 3, 4 వేస్లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. స్ట్రెంగ్త్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ బై వాల్యూమ్ ఇంటూ 10 అని ఫార్ములా యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అడుగుతున్నారో ఆ విధంగా ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవచ్చు. వీటిపైన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది చెక్ చేస్తే క్యాల్కులేట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది సొల్యూషన్ అని డైరెక్ట్గా అడుగుతారు. సో ప్రిపేర్డ్ బై dissolving 20 grams of sugar in 250 ml of solution. Strength of the solution formula ఏంటి? mass of solute in grams divided by volume of the solutions in liter. సో ఇక్కడ ml లో ఇచ్చారు, ml ని లీటర్ కన్వర్ట్ చేస్తే 0.25 లీటర్స్. సో 20 divided by 0.25 is equal to 80 grams per లీటర్ వస్తుంది. దిస్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది సొల్యూషన్. ఏ సొల్యూషన్ కంటైన్స్ 4 grams of KCl in 100 ml of solution. Find the strength of the solution in gram per liter and weight by volume percentage. సో స్ట్రెంగ్త్ కనుక్కోవాలి, వెయిట్ బై వాల్యూమ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ స్ట్రెంగ్త్ ఫార్ములా యూజ్ చేసుకుంటే మాస్ ఆఫ్ ది సొల్యూట్ ఇన్ గ్రామ్స్, మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ లీటర్స్. సో ఇక్కడ 100 ml ఇచ్చారు, 100 ml అంటే 0.1 లీటర్ కిందికి వస్తుంది. సో 4 డివైడెడ్ బై 0.1 ఈజ్ ఈక్వల్ టు 40 grams per liter. సో దిస్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది సొల్యూషన్. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ కనుక్కోవాలి అనుకున్నప్పుడు సో స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు
పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ బై వాల్యూమ్ ఇంటూ 10 ఉంది కదా, ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ని కనుక్కోమన్నారు. కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెంత్ డివైడెడ్ బై 10 అవుతుంది. స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇచ్చారు బై 10, సో 4% ఆఫ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ వస్తుంది. నెక్స్ట్ కాన్సంట్రేషన్ టర్మ్ పార్ట్స్ పర్ మిలియన్, దీన్ని ppm అని రిప్రజెంట్ చేస్తాము. సో అకార్డింగ్ టు కెమికల్ డెఫినేషన్ పార్ట్స్ పర్ మిలియన్, what is ppm? The amount of solute present in 10⁶ amounts of solution is called as ppm. ppm అంటే ఫార్ములా ఏంటండి, ppm is equal to mass of solute divided by mass of solution into 10⁶. 10⁶ అంటే మిలియన్స్, 1 పక్కన 6 జీరోస్ పెట్టుకోండి, దాన్ని మిలియన్ అని చెప్తాము. దీన్నే షార్ట్ ఫామ్లో 10⁶ అని రాస్తాము. మాస్ ఆఫ్ సొల్యూట్లో ఇస్తే మాస్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై సొల్యూషన్ ఇంటూ 10⁶. మాస్ ఆఫ్ సొల్యూట్ మోల్స్లో ఇస్తే మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మోల్స్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 10⁶. గ్యాస్ ఇస్తే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ divided by total gas of volume into 10⁶. సో ppm అనేటువంటిది యూనిట్స్ అనేటువంటివి ఉండవు. సో దిస్ ఈస్ ppm. ppm అంటే 10⁶. ppm మీద కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి. క్యాలిక్యులేట్ ది ppm కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ containing 0.75 gram of salt dissolved in 150 ml of water. 150 ml of water లో 0.75 grams salt అనేటువంటిది డిజాల్వ్ అయ్యింది. డిజాల్వ్ అయినప్పుడు ppm లో దీని కాన్సంట్రేషన్ ఎంత అని క్వశ్చన్ అడిగారు. సో డైరెక్ట్గా మనకి ఏమి ఇచ్చారు, మాస్ ఆఫ్ ది సొల్యూట్ 750 grams, ఇక్కడ 150 లీటర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ 10⁶ గ్రామ్స్ పర్ వాల్యూమ్ని లీటర్స్లోనే తీసుకోవాలి. సో గ్రామ్స్ పర్ లీటర్ 150 లీటర్స్, అలాగనే వాల్యూ పెట్టుకోవాలి. 750 / 150 5 వస్తుంది. సో 5 ppm అనేటువంటిది ఈ తీసుకున్నటువంటి కాంపోజిషన్లో సొల్యూషన్స్కి ఉంది. ఏ శాంపుల్ ఆఫ్ రివర్ వాటర్ కంటైన్స్ 12 mg of lead in 4 liters. Find the concentration in lead ppm. ఒక రివర్లో 4 లీటర్స్ వాటర్ తీసుకుంటే ఆ వాటర్లో రెయిన్ పడినప్పుడు లెడ్ అనేటువంటి కాన్సంట్రేషన్ 12 mg, లెడ్ అనేది 12 mg ఉంది 4 లీటర్లో, ఎంత ppm ఉండొచ్చు దీనికి అని క్వశ్చన్ అడిగారు. సో డైరెక్ట్గా 12 mg డివైడెడ్ బై 4 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 ppm వస్తుంది. వాట్ వాల్యూమ్ ఆఫ్ ఏ 20 ppm pesticide solution is needed to get 50 mg of pesticides. ఇక్కడ వాల్యూమ్ని కనుక్కోమంటున్నాడు. ppm ఇచ్చాడు, మాస్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చాడు. సో ppm అంటే mg ఆఫ్ సొల్యూట్, లీటర్ ఆఫ్ సొల్యూషన్. వీటిలో కావాల్సింది మనకి లీటర్ ఆఫ్ సొల్యూషన్స్ కాబట్టి ఇలా తెచ్చుకుంటే mg ఆఫ్ సొల్యూషన్ డివైడెడ్ బై ppm అవుతుంది. డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. mg ఆఫ్ సొల్యూట్ 50, 20 ppm. సో 5/2 ఈజ్ ఈక్వల్ టు 2.5 లీటర్స్. వాల్యూమ్ అనేటువంటిది 20 ppm 50 mg పెస్టిసైడ్స్ కలిసినప్పుడు వస్తుంది. క్యాలిక్యులేట్ ది మాస్ ఇన్ mg. సో ఇక్కడ మాస్ ఆఫ్ ది సొల్యూట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇంకేమేమి ఇచ్చారు, సబ్స్టెన్స్ డిజాల్వ్డ్ ఇన్ 250 ml ఆఫ్ ది 5 ppm ఆఫ్ సొల్యూషన్. సో వాల్యూమ్ ఇచ్చాడు, ppm ఇచ్చాడు. సో ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది మాస్ ఆఫ్ ది సొల్యూట్స్. సో ppm ఇంటూ లీటర్ ఆఫ్ ది సొల్యూషన్, ppm అంటే 5, లీటర్ ఆఫ్ ది సొల్యూషన్ 0.25, ఫైనల్ వాల్యూ 1.25 mg.
పీపీఎం నుంచి పర్సెంటేజ్కి ఇప్పుడు మనం పర్సెంటేజ్ అనేటువంటిది చెక్ చేసుకున్నాము, పీపీఎం అనేటువంటిది కాన్సంట్రేషన్ టర్మ్ని చూసాము. పీపీఎం నుంచి పర్సెంటేజ్కి, పర్సెంటేజ్ నుంచి పీపీఎంకి చేయాలి అని అంటే ఏం చేయాలి చూడండి. పీపీఎం నుంచి పర్సెంటేజ్ రావాలి అని అంటే స్మాల్ ట్రిక్ చూడండి. వీటికి థీరీస్ ఇవన్నీ ఏం లేవు, జస్ట్ సింపుల్ ట్రిక్ అప్లై చేయడమే. పీపీఎంలో ఉన్నప్పుడు పర్సెంటేజ్ కన్వర్ట్ చేయండి అన్నప్పుడు డివైడ్ ఇట్ బై 10,000 వాల్యూమ్ చేయండి, అంటే డివైడ్ ఇట్ బై 10⁴ చేయండి. క్లియర్? ఇప్పుడు 500 పీపీఎం ఉంది. ఈ 500 పీపీఎంని 0.05కి కన్వర్ట్ చేయాలి అన్నాడు. సింపుల్గా మీరు ఏం చేస్తారు, 500 తీసుకోండి, డివైడెడ్ బై 1 పెట్టుకొని 4 zeros పెట్టుకోండి. అప్పుడు మీకు పైన 2 zeros కింద 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 5 ones 5 2s, సో 20 1/20 ఈజ్ ఈక్వల్ టు 0.05% కిందకి వస్తుంది. అంటే 500 పీపీఎం అనేది 0.05%కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ పర్సెంటేజ్ నుంచి పీపీఎం రావాలి అంటే ఇలా రావాలన్నప్పుడు డివైడ్ చేశాము, ఇలా రావాలన్నప్పుడు మల్టిప్లై చేయండి. ఇప్పుడు చూడండి 0.02% అన్నాడు. 0.02%ని జస్ట్ మల్టిప్లై 4 zeros చేయండి. మీకు 2 పెట్టుకున్నారు, ఇక్కడ పాయింట్ 2 పాయింట్స్ దగ్గర ఉంది కాబట్టి 200 పీపీఎం వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా పీపీఎం నుంచి పర్సెంటేజ్కి, పర్సెంటేజ్ నుంచి పీపీఎంకి కన్వర్ట్ చేసే సింపుల్ ట్రిక్. పీపీఎంని ఎంత ఉంటే మనం తాగే వాటర్ కంఫర్ట్ జోన్లో ఉంటుంది అంటే యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈపీఏ వాళ్ళు ఫైనలైన్గా మ్యాక్సిమం కంటామినేషన్ లిమిట్ అనేటువంటిది ఎంత ఉండాలి, ఆర్సెనిక్ అనే ఎలిమెంట్ చూసుకుంటే వాటర్లో ఇది 0.010 ఉంటే ఎనఫ్. దానికంటే మించితే మనకి క్యాన్సర్ రావడం కానీ, స్కిన్ దెబ్బతినడం కానీ, డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి అంటే బోన్స్ అనేటువంటివి డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. లెడ్ కాన్సంట్రేషన్ చూసుకుంటే మనకి 0.015 ఉండాలి. ఇది కూడా ఎక్కువైంది అని అంటే నర్వ్ సిస్టమ్ అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది. వాటర్లో లెడ్ ఎక్కువ మనం తీసుకుంటూ ఉంటే హెడేక్స్ కానీ, వీక్ అయి నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఫ్లోరైడ్ అనేటువంటిది 4 ఉండాలి. ఇది కూడా దాటింది అంటే బోన్, టూత్ డికే ఇటువంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. పళ్ళకి గార పట్టింది అని చెప్తుంటారు, పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయని చెప్తుంటారు. ఇవన్నీ కూడా దేంతో ఎఫెక్టు, మనం తీసుకుంటే డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరైడ్ కంటామినేషన్ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు. క్లోరిన్ అనేటువంటిది 4 ఉండాలి. ఇది కూడా ఎక్కువ అయితే కళ్ళు మంటలు తీయడం కానీ, స్కిన్ ఇరిటేషన్ అవ్వడం కానీ, స్టమక్ అనేటువంటిది ఇరిటేషన్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో పీపీఎం లిమిట్ ఇన్ వాటర్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి లిమిట్లో ఉండాలి, లేకపోతే ఇటువంటి కాజెస్ అనేటువంటివి మనం ఫేస్ చేయవలసి ఉంటుంది. పీపీఎం లిమిట్ ఇన్ ఎయిర్, ఎయిర్ క్వాలిటీని చెక్ చేయడానికి ఈపీఏ, ఎన్ఏఏ, క్యూఎస్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ అనేటువంటిది ఎంత ఉంటే ఎయిర్ క్వాలిటీ బాగుంటుందని చెప్తారు అని అంటే రీసెంట్గా ఢిల్లీ అనేటువంటిది ఇండియన్ క్యాపిటల్ ఎయిర్ కంటామినేషన్ జరిగి ఎయిర్ అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది. సో ఎంతవరకు ఉన్నటువంటి ఎయిర్ కాంపోనెంట్స్ అనేటువంటివి పొల్యూటెంట్స్ కాన్సంట్రేషన్ లిమిట్ ఎంత ఉండాలి, ఆ లిమిట్ దాటితే పొల్యూషన్ అని చెప్తాము. చూడండి ఓజోన్ అనేటువంటిది 0.07 ఉండాలి. ఇది ఎవ్రీ 8 అవర్స్కి యావరేజ్గా చెప్తూ ఉంటారు. ఇది కూడా ఇంక్రీజ్ అయిపోతే రెస్పిరేటరీ అంటే బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ ప్రాబ్లం అవుతుంది, అస్తమా అనేటువంటిది ఫేస్ చేస్తాము. NO2 అనేటువంటిది 0.053 ఉండాలి. ఇది యాన్యువల్గా తీసుకుంటారంటే ఇయర్లీ తీసుకుంటారు. ఇది కూడా ఎక్కువైతే లంగ్స్ రిలేటెడ్ ఇరిటేషన్ వస్తుంది. SO2 అనేటువంటిది ఎయిర్లో
0.075 ఉండాలి. ఇది ఎవ్రీ 1 అవర్కి యావరేజ్గా చెక్ చేస్తూ ఉంటారు. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఫేస్ చేస్తాము. కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది 9 ఉండాలి. దాని లిమిట్ అనేటువంటిది ఎవ్రీ 8 అవర్స్కి చెక్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువైనప్పుడు ఆక్సిజన్ మనకు డిమాండ్ తగ్గిపోయి ఆర్గాన్స్ అనేటువంటివి ఎఫెక్ట్ అవుతాయి. లెడ్ అనేటువంటిది 0.015 ఉండాలి. ఇది మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్లో మెజర్ చేస్తారు. ఇది ఎక్కువైంది అని అంటే న్యూరోలాజికల్ డ్యామేజెస్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా పీపీఎం అనేది వాటర్లో లిమిట్ చెక్ చేసుకున్నాము. పీపీఎం అనేటువంటిది ఎయిర్లో లిమిట్ చెక్ చేసుకున్నాము. పీపీఎం అంటే ఎం అంటే మిలియన్స్, బి అంటే బిలియన్స్, టీ అంటే ట్రిలియన్స్. సో మిలియన్స్ అంటే 10⁻⁶, బిలియన్స్ అంటే 10⁻⁹, ట్రిలియన్స్ అంటే 10⁻12. మనకు ఫార్ములాలో 10⁻6 ఇంటూ అని రాస్తాం. వెయిట్ బై సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 10⁻6 అంటే పీపీఎం అని, అదే 10⁻9 అంటే పీబీబీ అని, 10⁻12 అంటే ట్రిలియన్స్ అని. ఇది 3 టర్మ్స్ని యూజ్ చేస్తాము సేమ్ ఫార్ములాస్లో అప్లై చేసి. 1 పీపీఎంని 1 mg/లీటర్ అంటే 1 లీటర్లో 1 mg ఉంటే అప్పుడు మనం 1 పీపీఎం ఉందని చెప్తాము. 1 లీటర్లో 1 మైక్రోగ్రామ్ ఉంటే అప్పుడు మనం 1 పీబీబీ కాన్సన్ట్రేషన్ ఉందని చెప్తాము. 1 లీటర్లో 1 నానోగ్రామ్స్ చెబితే 1 పీపీటీ అని ఎక్స్ప్రెస్ చేస్తాము. సో ఈ టేబుల్ మీద మీకు కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా అడగవచ్చు. 1 పీపీబీ 1 లీటర్లో 1 mg ఉండాలి. 1 పీపీబీ 1 లీటర్లో 1 మైక్రోగ్రామ్ ఉండాలి. 1 పీపీటీ 1 నానోగ్రామ్స్ లీటర్లో ఉండాలి. ఈ విధంగా కాన్సెప్టువల్ చెక్ చేసుకున్నాము. పీపీఎం నుంచి పర్సెంటేజ్ నుంచి పీపీఎం చెక్ చేసుకున్నాము. ఇప్పుడు పీపీఎం నుంచి పీపీబీకి పీపీటీకి కన్వర్ట్ అవ్వాలి అని అంటే అప్పుడు మనం ఇంటూ 1000 చేయాలి. ఇంటూ 1000 చేసుకుంటూ వస్తే పీపీఎం నుంచి పీపీబీ, పీపీబీ నుంచి పీపీటీ వస్తుంది. అదే పీపీటీ నుంచి పీపీబీ, పీపీఎం రావాలి అని అంటే ఆపోజిట్లో రావాలి అని అంటే డివైడెడ్ బై 1000 చేయాలి. ఈ సింపుల్ టిప్ మీరు అప్లై చేస్తే ఈజీగా మిలియన్ నుంచి బిలియన్, బిలియన్ నుంచి ట్రిలియన్కి కన్వర్ట్ అవ్వవచ్చు. సో పీపీఎం నుంచి పీబీబీకి కన్వర్ట్ అవ్వడం ఎట్లా చూడండి. ఇక్కడ 0.5 పీపీఎం ఇచ్చారు. ఎంత చేయాలి? పీబీబీ రావాలంటే ఇంటూ 1000 చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 500 పీపీబీ. 500 పీబీబీ నుంచి పీపీటీ రావాలి. ఏం చేయాలి? ఇంటూ 1000 చేయాలి. అప్పుడు 5 పక్కన 5 zeros పీపీటీ వస్తుంది. సో ఇప్పటి వరకు కాన్సంట్రేషన్, డైల్యూషన్, స్టాండర్డ్ సొల్యూషన్స్, కాన్సంట్రేషన్ టర్మ్స్ అనేటువంటివి టెంపరేచర్ డిపెండెంట్, టెంపరేచర్ ఇండిపెండెంట్ అని గ్రూప్ ఏ, గ్రూప్ బిగా క్లాసిఫై చేశాము. వీటిలో పర్సంటేజ్ రిలేటెడ్ అయినటువంటి కాన్సంట్రేషన్ టర్మ్స్ని వాల్యూమ్ పర్సంటేజ్, వెయిట్ పర్సంటేజ్, వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ డిస్కస్ చేసుకున్నాము. పీపీబీ, ఎం, పీపీటీ వంటి వాటివి డిస్కస్ చేసుకున్నాము. కాన్సెప్ట్లు డిస్కస్ చేసుకొని కాన్సెప్ట్కి రిలేటెడ్గా నేషనల్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఐఐటి, నీట్ వంటి వాటిలో ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి అడగవచ్చు అనేటువంటి ఇన్డెప్త్ ప్రాబ్లమ్స్ని చెక్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్కి రిమైనింగ్ కాన్సంట్రేషన్ టర్మ్స్ని డిస్కస్ చేస్తాను. మీకు ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి వాటిపైన ఏవైనా మీరు ఫాలో అవుతున్నటువంటి మెటీరియల్లో మీరు కాన్సెప్ట్ను అప్లై చేసుకొని సాల్వ్ చేసుకోండి. ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. ఏవైనా డిఫికల్టీగా అనిపిస్తే కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి. వాటికి నేను డైరెక్ట్గా మీకు సొల్యూషన్ అనేది పంపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్
This information is informative. Thank you.